ఓం నమ శివాయ శంభో శంకర హరం బ్రహ్మదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి తులారాశి వారికి చిలకమ్మ మే నెల 1వ తారీఖు నుంచి ఎట్లా ఉంది తులారాశి వారికి ఒకసారి చూడమ్మా. తులారాశికి శ్రీకృష్ణుడు అంటే మీ ఇంట్లో ఒక అబ్బాయి రాబోతున్నాడండి. అబ్బాయి అంటే కొనుక్కోవడం కాదు, బొమ్మ కాదు. మీ ఇంట్లో రాబోయే దినాల్లో మీ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టేవాడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు లాంటి వాడు అబ్బాయి పుడతాడు. మీ ఇంట్లో ఉన్నాడు. కొడుకు పుట్టే భాగ్యం ఉంది. మీ వంతులో ఉంది. అదృష్ట యోగ స్థానంలో మీరు మనమరాలు లేకుండా అట్లా ఎత్తుకొని యోగం ఉంది. తప్పకుండా శ్రీకృష్ణుడు లాంటి అబ్బాయి పుడతాడని వచ్చింది. ఈ మే నెలలో మీ పేరు మీద బాగుంది. అనుకున్న పనుల్లో కానీ మీ మీదకెళ్ళి 3 గండాలు అంటే ఒక నీటి గండం, యాక్సిడెంట్ గండం, లేకుంటే అమ్మాయి మీద లేనిపోని చిక్కులు అట్లాంటి గండాలు చికాకులు వస్తాయి. వచ్చినా కానీ దానికి నిదానం చేయాలండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ అనుకున్న పనుల్లో కానీ బరకత్తులో కానీ మంచిగా ఉంటుంది. కానీ నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది మీ పేరు మీద. ఈసారి ఏదన్నా అవుతుందా లేదా అన్నట్టు మీ కోరిక ఉంది. ఈ తులారాశి వారు మీ చేతిని మేము ఒక పెళ్ళి చేద్దామని మీ కోరిక ఉంది. అది తప్పకుండా చేస్తారండి. చేద్దామని అనుకుంటున్నారు కానీ మధ్యలో మస్తు మంది పుల్లలు పెడుతున్నారు. ఎవరు కాదు, మీ తొడపుట్టిన అన్నతమ్ములే పుల్లలు పెడుతున్నారు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దామని అంటున్నారు. కానీ అది ఫలితం కాదండి. కానీ మీ ఇష్టంతో మీ మనసులో ఉంది ఈసారి చేసేద్దామన్నట్టు. ఆడపిల్లకి ఎన్ని రోజులని పెట్టుకుంటామండి. ఆడపిల్లకి చాలా బరువు. ఒక మగపిల్లాడు కాదు పెట్టుకుందామంటే. ఇది బంగారం కాదు దాపెట్టుకోవడానికి. ఒక ఆడపిల్ల ఒకరింటికి ఇచ్చేయడం చాలా మంచిది. మీ ఆలోచన బాగుంది. ఒకరింటికి ఇవ్వండి, పెళ్లి చేయండి. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. మీ బరకతలో మీకు మంచిగా ఉంటుంది. మీ అదృష్టం రేఖ మంచిగా ఉంది. మీరు ఏం తొందరపడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. ఆ కళ్యాణం యోగం కూడా మంచిగా జరుగుతుంది. మీరు చేసే పనుల్లో కూడా బాగుంటుంది. చేసుకునే అబ్బాయి కూడా చాలా మంచివాడు వస్తాడు. అబ్బాయి వల్ల కూడా ఏం టెన్షన్ లేదు. అబ్బాయి కూడా మంచివాడే ఉన్నాడు. ఏం టెన్షన్ పడకండి. మీరు ఇద్దరి మాట ఒకటి ఉంది. అబ్బాయి తండ్రిది మాట, అమ్మాయి తండ్రి మాట, ఇద్దరి మాట ఒకటి ఉన్నది. మీ ఇద్దరు రాశి కూడా ఒకటవుతుంది. తులారాశి తక్కడ జోకినట్టే ఉంటుంది. మీరు అక్కడ పోరు ఇక్కడ పోరు. మంది మాటలు మస్తు మంది చెడగొట్టాలని చూస్తున్నారండి. కానీ ఎవరు చెడగొట్టాలని చూసినా కానీ ఏం కాదు. మీ మాట తప్పకుండా పాస్ అవుతుంది. ఒక మనిషి మీకు హెల్ప్ చేసేది ఉందండి. జై శ్రీరామ్.